ఈరోజు కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ బీసీ సంఘం చైర్మన్ మూర్తి గారు, అలాగే యువజన విభాగం సుధీర్ గారు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత గారు, వారితో పాటు చాలామంది మాధవరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ బీసీలకు అనేక రకాల పథకాలు పెట్టారు, బీసీలకే అనేక పదవులు ఇచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక సామాజిక వర్గానికి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళు కాంట్రాక్టులు కానీ ఏ పోస్టింగ్లో కానీ అదే సామాజిక వర్గం పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ అంతా పూర్తిగా బీసీలు లేకుండా కర్మలు చేశారు. మేము ఒకటి చెప్తున్నాం, ఈరోజు చూస్తే కడప నగరంలో మట్కా మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, ఇటువంటి మాఫియాలు పూర్తిగా చిన్న చిన్న పిల్లలు కానీ ఇక్కడ పూర్తిగా చెడిపోయే పాలన వచ్చింది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా, తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ ఈరోజు మా మూర్తి నగర్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో బీసీలకు శ్రీనివాసరెడ్డి గారు కానీ మాధవరెడ్డి గారు కానీ పెద్దపీట వేస్తారని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, కడప నగరంలో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో కడపలో మా ఇల్లు ఉంటాయా లేదా, మా భూములు ఉంటాయా లేదా అనే ప్రజలు ఆందోళనకు వచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నప్పటికీ పోటీలో ఉన్నప్పటికీ ఒకటి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా కనుమరుగే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే రేపు కన్నా ఇది అమలైందంటే మీ స్థలాలు మీ భూములు తీసుకుపోయి వరల్డ్ బ్యాంకులో లోన్ తీసుకొచ్చి కట్టకుండా జప్తీ చేస్తారు, ఆ పథకాలకే ఈ లెక్క పెడతారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే ఒక అనుభవం ఉంది, ఈ 40 సంవత్సరాలు బీజేపీ సపోర్ట్ ఉంది, ఎన్డీఏ కుటుంబంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ ముగ్గురు కుటుంబంతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 150 నుంచి 170 సీట్లు రాబోతున్నాయి. కడపలో కానీ మీకు 50,000 నుంచి 70,000 మెజార్టీ వస్తుంది. చాలామంది ఎవరైనా తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి చేరితే వాళ్ళని కానీ ఈరోజు చూశారు మీరు, ఆ యూత్లో ఉండే పిల్లకాయలు బెదిరించడం, మళ్ళీ జాయిన్ తెచ్చుకోవడం, అటువంటి బెదిరింపులకు ఎవరు భయపడరు. మీరు స్వచ్ఛందంగా మా కాడికి వచ్చి చేరుతారు. మళ్ళీ ఎవరో చేరినప్పుడు వాళ్ళని బెదిరించడం చాలా తప్పది. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం డిప్యూటీ సీఎం గారికి, ఎంపీ గారికి, సురేష్ బాబు గారికి, అయ్యా మీరు కానీ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరినో వస్తే చేర్చుకోండి, మీ కాడికి ఎవరు రావడం లేదు. ఈరోజు వైసీపీలో నుంచి మా కాడికి స్వచ్ఛందంగా వస్తాను, ఖచ్చితంగా చేరుతాను కాబట్టి మీకు ఓడిపోతామని భయం పుట్టుకుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని భయపడతాను. మేమైతే గెలిచినామని ధీమాలో ఉన్నాం. నిన్న కానీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ 99% మాకే ఓట్లు ఇచ్చారు. ఎందుకంటే ఈ పాలన వాళ్ళకి పింఛన్లు కానీ వాళ్ళకు జీతాలు కానీ 15-20 వస్తున్నాయి. దానితో పూర్తిగా ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్కు ఇల్లు పైన లోన్లు, ఆ లోన్లు కానీ ఈఎంఐలు పూర్తిగా ఫెయిల్ అవుతున్నాయి సరైన టయానికి జీతాలు రాకపోవడంతో. అందుకు ఈ ఎంప్లాయీస్ ఏకపక్షంగా మాకు ఓటు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈసారి 13వ తేదీ జరిగే ఎలక్షన్లో మాధవరెడ్డి గారికి కడపలో ప్రజలందరూ ఓట్లు వేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ మన ఇప్పుడు బీసీ జిల్లా అధ్యక్షుడు మన మూర్తినగర్ మాట్లాడతాం. 2 మాటలు. నా పేరు చంద్రగిరి రమణమూర్తి, కాంగ్రెస్ పార్టీ బీసీ చైర్మన్గా ఇంతకుముందు ఉన్నాను. దగ్గర 2-3 నుంచి మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర వదిలేసి కామ్గా ఉన్నాము. ఈరోజు మా మిత్రులు మురళి మరియు సీను వీరి యొక్క ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుపునప్పుడు తెలుగుదేశం యొక్క విధి విధానాలను మేము ఆకర్షించడమే కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్లలో అత్యుత్తమంగా గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో మా శక్తి మేర కాంగ్రెస్ పార్టీకి మా సహాయ సహకారాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తూ తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది.